నాకు కనిపిస్తుంది కానీ వంతెన విరిగిపోయింది. ఇప్పుడు ఎలాగా? మనం అటు ఎలా వెళ్తాం? మనకి ఆ దూది చాలా అవసరం కదా. మరి నువ్వు ఎగిరి ఈ వంతెన దాటగలవా? కోసం నేను వచ్చాను. దయచేసి అది నాకు తిరిగి ఇవ్వు. అది నీతో పాటు ఎగిరిపోయినప్పుడు నేను నిన్ను ఎన్నోసార్లు పిలిచాను, కానీ నువ్వు ఆగలేదు. నన్ను క్షమించు, నేను తొందరలో ఉండి ఆగలేకపోయాను. ఇదిగో నీ దూది. నా దూది ఇంత పెద్దది కాదు కదా. అయినా ఈ పెద్ద దూది ఉండను తీసుకోనా? తప్పు తప్పు, అది మోసం చేయటం కదా. వద్దు, అమ్మమ్మ ఎప్పుడు అబద్ధాలు ఆడకూడదంది. కాదు, ఇది నా దూది కాదు. నా దూది దీనికంటే చిన్నది. నీవు నిజం చెప్పావు. నీ నిజాయితీ నాకు నచ్చింది. కాబట్టి ఈ 2 దూది ఉండలు నీకే. థ్యాంక్ యూ మిస్టర్ గాలి. ఇక వెళ్దాం పదా తుఫాన్. అమ్మమ్మ మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఆహా, నువ్వెంత బాగా మెరుస్తున్నావో. అవును, నేను మెరుస్తున్నందుకు నీకు నా ధన్యవాదాలు. ఈ రబ్బర్ చెప్పులు తీసుకో. ఇక ముందు దారిలో నడిచేటప్పుడు ముళ్ళు లేక రాళ్ల బాధ ఉండదు. నా ప్రియమైన రబ్బర్ చెట్టు, థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్, ఈ నార సంచి నీకే. నీవు అందరికీ సాయం చేస్తుంటావు. నీ సాయం నేను మరువలేను. ఓ, థ్యాంక్ యూ మిస్టర్ నార చెట్టు. ఓ చిన్నారి పాప, నా కర్రతో నీకోసమే చేసిన నోట్బుక్స్. నీకు నా ఈ చిన్న బహుమతి తీసుకో. ఓ, థ్యాంక్ యూ మిస్టర్ బ్యాంబూ. ఈ రాక కోసమే ఎదురు చూస్తున్నాను. రా తల్లి, ఈ బల్ల నా కర్రతో నీకోసం చేసింది. అయ్యో, ఇది నువ్వు ఎలా తీసుకువెళ్తావు? పోనీ ఈ బండి కూడా తీసుకో. ఇది కూడా నాదే, నా కర్రతో చేసిందే. చాలా ధన్యవాదాలు మిస్టర్ ఓక్. అమ్మమ్మ చూడు, మేము వచ్చేసాం.
అమ్మమ్మ చూడు, గాలి మరియు చెట్లు ఇచ్చిన బహుమతులివి. అవునవును, అవన్నీ చాలా బాగున్నాయి. మరి నేను నీకొక బహుమతి ఉంచాను, చూద్దువు గాని లోపలికి పదా. నీ కొత్త స్కూల్ యూనిఫామ్ ఇదిగో, ఇటు చూడు. ఆహా, నా కొత్త స్కూల్ యూనిఫామ్. ఓ అమ్మమ్మ, నువ్వంటే నాకెంతో ఇష్టం. నీ అంత మంచి అమ్మమ్మ ఎవ్వరికీ లేదు. నాకిప్పుడు ఇవన్నీ ఉన్నాయి. నేనిక బడికి వెళ్తాను. సరే సరే, చాలిక త్వరగా డిన్నర్ తిందాం. రేపు ఉదయం త్వరగా లేచి బడికి వెళ్ళాలి కదా.